పైసలు ఖర్చు పెట్టిరు డబ్బులు ఖర్చు పెట్టిరు మేమన్నా ఓట్లేసామే కార్పొరేటర్ గారు వచ్చి వాళ్ళు చెప్పమనండి ఒక మాట చెప్పమనండి మీరు వచ్చి అదే మాట చెప్పమనండి ఇంతమంది నివాసిని రామంతపూర్ బాలకృష్ణ నగర్ నివాసిని అయితే ఈ మధ్యకాలంలో మేము మా డ్రైనేజీ 20 సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజ్ సమస్య ఎంత ఉండడంతో మాకు మేమంతా కూడా కార్పొరేటర్ గారి దగ్గరికి గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా లెటర్లు లేఖల ద్వారా వారికి మా సమస్యను తెలియజేసుకుంటూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా సరే వారి దగ్గర బడ్జెట్ లేకనో మరి ఏమైందో కానీ మాకు 4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏం చేయలేదు. అయితే మా అంతలో మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి డ్రైనేజీ లేక ఇగో ఈ డ్రైనేజీ ఇదంతా సెప్టిక్ ట్యాంక్, ఇదంతా సెప్టిక్ ట్యాంక్ నీళ్లు రోడ్ల మీద పారుతూ ఇవే నీళ్లు బోరుగుంతలోకి ఇంకుతూ అవే నీళ్లు వాడుకోవడంతో చిన్న పిల్లలు ముసలు అందరూ కూడా ఎంత అనారోగ్యాల పాలన పడుతున్నాం అంటే మేము చెప్పుకోలేము. ఇలా మీరు అక్కడ వచ్చి చూసినా కూడా అదే ఉంటుంది. అటువంటి సమయంలో మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము మరి గత 4 సంవత్సరాల నుంచి. మరి వారి దగ్గర బడ్జెట్ లేక మరి చేసి ఉండకపోవచ్చు, కానీ మేము చేసుకున్న పని కూడా ఎలా ప్రధానమంత్రికి మేము లేఖ రాయడంతో ఇది ఇగో సీఎంకు మేము దేశ ప్రధానమంత్రికి మేము లేఖ ద్వారా మా సమస్యని చెప్పుకున్నప్పుడు మాకు పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాకు రిటర్న్ ఒక లెటర్ వచ్చింది. మరి అయ్యా మేము ఇదంతా ఈ సమస్య మాకు తీవ్రంగా ఉంది కాబట్టి మాకు ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా మేము సమస్యను పరిష్కరించా ఉన్నాం. అదేవిధంగా మన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారికి కూడా మేము స్థానిక ఎంపీ వారి దగ్గర నుంచి కూడా మేము చేసుకున్నాం. మరి ఇంతమంది దగ్గర నుంచి మరి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ కిషన్ రెడ్డి గారి లెటరు, తర్వాత ఎంపీ లక్ష్మణ్ గారిది, రాజ్యసభ కృష్ణయ్య గారిది, తర్వాత ఎమ్మెల్సీలది, ఎంపీలది, రాజ్యసభ సభ్యులది, గవర్నర్ది, భారతదేశంలో అత్యున్నత స్థానం అయినటి రాష్ట్రపతికి కూడా మా ప్రాబ్లంను మేము లేఖ ద్వారా వివరించుకున్నాం. మాకు అక్కడ నుంచి రిప్లై కూడా వచ్చింది. ఇంత చేసిన తరుణంలో మాకు 72 లక్షల పని శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన పని మరి ఈరోజు ఈ మధ్యకాలంలో 2 నెలల నుంచి ప్రారంభమైన తర్వాత ఏదైతే శాంక్షన్ అయిన లైన్ ఉందో అదంతా కంప్లీట్ చేసేసారు. అదంతా కూడా 20 ఫీట్ల రోడే. మరి 20 ఫీట్ల రోడ్లో ఇంకొక ఇది మాది మ్యాప్. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మాకు శాంక్షన్ అయిన మ్యాప్. ఈ చుట్టుపక్కల మొత్తం ఎల్లో కలర్లో ఉన్నది అంతా కంప్లీట్ అయింది. ఈ ఎల్ షేప్ ఒక్కటి వచ్చేసరికి ఇదంతా ఆపినరు. ఎందుకయ్యా ఆపినరు అని మేము అడిగితే ఇదంతా సబ్ లైన్, అంటే ఇది చిన్న లైన్ కాబట్టి మేము ఆపాల్సి వస్తుంది, దీన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఏపీయాలని అంటున్నాం. మేము అధికారులను నాయకులను అడిగిన ఒకటే మాట, శాంక్షన్ అయిన దగ్గర నుంచి తీసుకెళ్లి వేరే దగ్గర వేయడానికి మీకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి అధికారులను అడిగినాం. అధికారులు ఒకటే మాట చెప్తున్నారు, మాకు ఎక్కడైతే శాంక్షన్ ఉందో అక్కడే వేసే రైట్స్ ఉన్నాయి తప్ప దాన్ని మార్చే రైట్స్ మా దగ్గర లేవు అని అంటున్నారు. మరి ఇలా మారుస్తారని చెప్పేసి వీరిని అడిగితే వీరు అంటున్నారు ఈ 20 ఫీట్ల రోడ్డును తీసుకెళ్లి 10 ఫీట్ల రోడ్లు వేయాలనుకుంటున్నారు. వీళ్ళు జనాలను అందరినీ కూడా తప్పుదోవ పట్టించే మార్గం చెప్తా ఉన్నారు అందరు కూడా. మరి 20 ఫీట్ల రోడ్డు తీసుకెళ్లి మీరు 40 ఫీట్ల రోడ్లు వేయండి, మేము ఒప్పుకుంటాం స్వచ్ఛందంగా, సరే మాకు సబ్ లైన్ తర్వాత మేము శాంక్షన్ అయినప్పుడు మేము వేసుకుంటాం అని చెప్పేసి. మరి ఇదే 20 ఫీట్ల రోడ్డుని తీసుకెళ్లి 10 ఫీట్ల రోడ్లు వేస్తే అది మెయిన్ లైన్ అంట, ఇది డ్రైనేజ్, ఇది సబ్ లైన్ అంట. మరి ఇది ఎక్కడి న్యాయం? మరి మేము కూడా మీ గెలుపు కోసం వీరందరినీ నేను ఒక పార్టీ బీజేపీ ప్రెసిడెంట్గా నేను కాలనీలో ఉంటాను. మరి వారి గెలుపు కోసం కూడా మేము చాలా కృషి చేసినాం. మేమంతా కూడా సొంతంగా మేము ఖర్చులతో పార్టీ ఆఫీసులు నిర్వహించుకొని ఈ ప్రజలందరూ ప్రభావితం చేసి అందరి చేత కూడా ఓట్లు వేయించినాం. ఎందుకంటే మన స్థానికంగా మనం ఉన్న నాయకుడు ఒకరు ఉంటే మనకు పనులు జరుగుతాయని చెప్పేసి. అయితే ఈరోజు జరుగుతున్న పనులను అభివృద్ధిని అడ్డుకుంటే